ధర్మస్వరూప సోదరద్వయం శంఖలిఖితుల గురించి మహర్షుల్లో ఇవాళ ఈ సోదరద్వయాన్ని గురించి తెలుసుకుందాం. శంఖలిఖితులు అపూర్వ అన్యోన్య ఋషి సోదరులు. ధర్మ విధులై మెలగేవారు. గొప్ప స్మృతికర్తలు, సదాచార సంపన్నులు. జ్ఞానయోగాన్ని సూచించే లాగా చేతిలో శంఖు గుర్తు కలిగి ఉండటంతో శంఖుడు, లలాట లిఖితాన్ని బట్టి తపోదీక్షాపరుడు కాగలడనే భావనతో లిఖితుడు అని వారి తండ్రి నామకరణం చేశాడు వారిద్దరికి. అలాగే ఆ సోదరద్వయం జ్ఞాన సముపార్జన ఆసక్తితో ఉపనయనం తరువాత కన్నవారి అనుమతితో తపస్సుకు వెళ్ళారు. చెరొక ఆశ్రమం నిర్మించుకున్నారు. అవి నరనారాయణుల ఆశ్రమాల తరహాలో మనోరంజకంగా శోభాయమానంగా ఉండేవట. అన్నదమ్ములిద్దరూ విశ్రాంతి సమయాలలో సద్గోష్ఠితో కాలం గడిపేవారు. బ్రహ్మచర్యం పాటిస్తూనే మోక్షలక్ష్మిని ధర్మపత్నిగా, ఆశ్రమాలలోని జంతు సంతతి తమ ఆత్మసంతతిగా భావిస్తూ ఉండేవారు. ప్రాణం కంటే సత్యధర్మ పాలనే మిన్నంగా భావించేవారు. చోరత్వం లాంటి నేరాలు తెలియక చేసినా తప్పేనన్నది వారి ప్రగాఢ అభిప్రాయం. అందుకు ఓ ఉదాహరణ. ఒకనాడు శంకుని ఆశ్రమానికి వచ్చిన లిఖితుడు సోదరుని పరోక్షంలో అక్కడి మామిడి చెట్టు నుంచి 2 ఫలాలు కోసుకొని తిన్నాడు. అనుమతి లేకుండా అలా చేసినందుకు సోదరుడిని మన్నింపును కోరడంతో పాటు తన తప్పునకు దండన విధించాలని కోరాడు. అది తప్పు కాదని అన్న లిఖితుడు నచ్చజెప్ప చూసినా సమాధాన పడలేదు. పరిగ్రహం అనే ఆలోచనే రావడం తప్పని, ఆ దోషానికి తాను దండనార్హుణ్ణి అని లిఖితుడు అన్నాడు. అప్పుడు అన్నగారితో కలిసి రాజు సుద్యుమ్ముని దర్శించారు. ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళారు. అంటే రాజువారు దండన వేయాల్సిన రాజుగారు కదా, అందుకు శ్రేష్ఠులని అనుసరించే లోకులు నడుస్తారు. అందుకే యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని మనం భగవద్గీతలో చదువుకుంటాం కదా. అంటే శ్రేష్ఠులైన మానవులు దేనిని అనుసరిస్తారో ఆచరిస్తారో దానినే సామాన్య మానవులు కూడా ఆచరిస్తారు, అనుసరిస్తారు. అలాగే శ్రేష్ఠులైన వారు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తారో ఇతరులు కూడా దానినే ప్రమాణంగా స్వీకరిస్తారు అని దాని అర్థం. అందుకనే వీళ్ళిద్దరూ శ్రేష్ఠులు కదా, అందుకనే వీళ్ళని చూసే లోకులు అనుసరిస్తారు కాబట్టి మనం ఖచ్చితంగా ఉండాలి అనుకున్నారనమాట. అందుకని నా చర్యతో నా శ్రేష్ఠత్వం మసగా బారిపోయింది. మరి అనుమతి లేకుండా తీసుకున్నాడు కదా అక్కడ పళ్ళు. అప్పుడు అన్నగారితో అంటున్నాడు. అన్నగారితో కలిసి రాజు సుద్యుమ్ముని దర్శించారు. శ్రేష్ఠులని అనుసరించే లోకులు నడుస్తారు కాబట్టి నా చర్యతో నా శ్రేష్ఠత్వం మసగబారిపోయింది. రాజధర్మంలో ఎవరికైనా శిక్ష ఒకేలాగా ఉండాలి, ఉంటుంది కూడా. అందుకని ధర్మం విషయంలో శత్రుమిత్రులు, ధనిక భేద ఆప్తానాప్తులు అనే సంశయం ఉండకూడదు అని అనుకుని అక్కడికి వెళ్ళారనమాట. పైగా పామరుడు అజ్ఞానం వల్ల తప్పు చేయవచ్చు, కానీ సర్వశాస్త్రాలు తెలిసిన వారు ఏ చిన్న పొరపాటుకు పాల్పడినా సమాజంపై దాని ప్రభావం ప్రతిఫలిస్తుంది. కాబట్టి నాకు శిక్ష విధించాలి అని సూచించాడు లిఖితుడు. దాంతో శంకుని చేతులను ఖండించవలసిందిగా శంకుడే అడిగాడు అనమాట లిఖితుడిని. ఇది రాజుగారి దగ్గర విన్నవించారు. ఇది అప్పుడు శంకుని చేతులు ఖండించవలసిందిగా ఆదేశించాడు. శిక్షను అనుభవించిన శంకుడు సమీపంలోని బాహుదా నదిలో మునిగి లేచిన వెంటనే చేతులు పునరుజ్జీవనం పొందటమే కాక మునుపుటి కంటే అద్భుత రూపంలో ప్రకాశించసాగాడు. లఘు శంఖ స్మృతి, శంఖ స్మృతి, లిఖిత స్మృతి, శంఖలిఖిత స్మృతి అని వారి పేరున స్మృతులు కూడా ఉన్నాయి. శంఖుడి పేరున లఘు శంఖ స్మృతి, శంఖ స్మృతి 2. అలాగే లిఖితుడి పేరున లిఖిత స్మృతి, శంఖులిఖిత స్మృతి అట్లా ఉంది. మొత్తం 4 స్మృతులు ఉన్నాయన్నమాట. వాళ్ళ పేర్ల మీదే వచ్చినవి. బ్రహ్మచర్యాది ఆచార్య వర్ణనం, అతిథి వర్ణనం, వివిధ వ్రత విధానాలు,
జనన మరణ శౌచ వర్ణనం, ఉదక కుంభదానం, అగ్నిస్థానం, పరాన్న భోజన దోష నిరూపణం తదితర ధర్మ సూక్ష్మాలు వాటిలో ఉన్నాయి. యాజ్ఞవల్కుడు శంఖలిఖిత స్మృతిని అనేక మార్లు ఉదహరించాడని, మనువు, గౌతమ, పరాశరులతో పాటు శంఖలిఖితుల స్మృతులు ధర్మాలకు పరమ ప్రమాణాలని పరాశర ధర్మశాస్త్రం పేర్కొంటోంది అని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఎన్ని తెలుసుకున్నాం? ఇప్పుడు గౌతమ స్మృతి ఉంది, మనుస్మృతి ఉంది, అలాగే ఇంకా పరాశర స్మృతి ఉంది. చెప్పుకున్నాం. మనువు, గౌతముడు, పరాశరుడు, శంఖుడు, లిఖితుడు ఇంతమంది స్మృతులు ఉన్నాయన్నమాట. కేవలం మనుస్మృతిలో కేవలం